హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే టేస్టీ టమాటా పచ్చడి. నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. టమాటా పచ్చడి అంటే నేను ఇట్లా పెద్ద ప్రాసెస్ అనుకున్నాను. లేదు ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే కనుక మీరు ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్దాం. ఇక ఒక హాఫ్ కేజీ ప్రాసెస్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. హాఫ్ కేజీ టమాటాలు నీట్గా కడిగి తుడుచుకొని చిన్నగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ కేజీకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. వాటికి గిట్లా గింజలు అవన్నీ వేస్టేజ్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో టమాటా ముక్కలు, చింతపండు అయితే వేసుకొని చిన్నగా పెట్టి మగ్గించాలి ఫ్రెండ్స్. పెద్దగా అయితే పెట్టొద్దు అనమాట, మాడిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి కదా. చిన్నగా పెట్టి టమాటా మొత్తం మంచిగా గుజ్జులాగా అయ్యే వరకు చిన్నగా పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టడం వల్ల మంచిగా ఉడికిపోతుంది అనమాట. మంచిగా ఒక చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటాలు మాడిపోతే టేస్ట్ బాగుండదు కదా, అందుకనేసి అయితే పొయ్యి పైన పెట్టేసి పక్కకైతే వెళ్ళొద్దు, అక్కడే ఉండి కలుపుకుంటూ చేసుకోవాలి. ఇక టమాటాలు అయితే అక్కడ సైడ్ అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనం మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒకసారి ఇటు చేస్తూనే టమాటాలు ఇట్లా ఒకసారి చూసుకోండి, కలుపుకుంటూ మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండండి. అటు చూస్తూనే మళ్ళీ కడాయి తీసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. మెంతులు జీలకర్ర కొంచెం చిన్నగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం క్వాంటిటీ చేస్తున్నాం కదా, తొందరగా మాడిపోయే ఛాన్సులు ఉంటాయి. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర మంచిగా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మాడిపోయినా బాగుండవు, మాడిపోతే స్మెల్ అనేది బాగుండదు కదా. ఇవి తీసుకొని మనం మిక్సీ జారులో అయితే వేసుకోవాలి. అలాగే జీలకర్ర ఇట్లా సేమ్ అదే చిన్న మంట పైన పెట్టి వేయించుకోవాలి. మెంతులు కొంచెం తక్కువే తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మెంతులు కొంచెం ఎక్కువైనా కానీ టేస్ట్ అయితే బాగుండదు కదా. నాకైతే సరిపోయాయి. హాఫ్ కేజీ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. హాఫ్ కేజీ అంటే నేనేం కొలవలేదు, ఇంట్లో ఉన్న టమాటాలు తీసుకొని జస్ట్ చెప్తున్నాను అనమాట. హాఫ్ కేజీ అనేసి అయితే ఇవి ఇట్లా మంచిగా జీలకర్ర ఇట్లా మంచిగా ఎర్ర కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అవి ఇట్లా తీసేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇవి చల్లార్చుకోవాలి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందులోనే జీలకర్ర మెంతులు వేసాను. అందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ అన్న ఆవాలు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మన టమాటాలు ఉడికేసరికి జీలకర్ర మెంతులు కొంచెం చల్లారే వరకు పోసు అయితే చేసి పెట్టుకుందాం. మళ్ళీ పోసు అనేది చల్లగా కావాలి కదా నూనె, అందుకనేసి అయితే అక్కడ టమాటాలు చూస్తూనే ఇక్కడ ఈ మసాలాల ఆయిల్ అనేది చేసుకోవాలి. ఎందుకనంటే తొందరగా అయిపోతుంది కదా. మళ్ళీ ఇది చేసిన తర్వాతనే అది చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. అటు టమాటాలు చూసుకుంటూనే ఇటు ఆయిల్ అయితే పెట్టి వెయిట్ చేస్తున్నాను అనమాట. టమాటాలు అయితే చిన్నగానే పెట్టి ఉడికించండి ఫ్రెండ్స్, పెద్దగా పెడితే మాత్రం మాడిపోతాయి. ఇట్లా కలుపుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ మూత పెట్టుకోవాలి. ఆయిల్ ఇట్లా వేడైంది కదా, ఎప్పుడైనా మనం పచ్చళ్ళకు పోసి పెట్టుకునేటప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిగా సేపు ఆగి జీలకర్ర ఆవాలు వేయాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం ఆయిల్ వేడి మీద ఉన్నప్పుడు జీలకర్ర ఆవాలు వేస్తే ఏమవుతుంది అంటే పోసు అనేది మాడిపోతుంది అనమాట. అవి బ్లాక్ అయిపోతాయి పోపు గింజలు. అందుకనేసి అయితే మనం ఏ పచ్చడిలో అయినా సరే ఆయిల్ వేడెక్కిన తర్వాత, చాలా వేడెక్కిస్తాం కదా మనం పచ్చళ్ళకి, అలా వేడెక్కిన తర్వాత కొద్దిగా సేపు చల్లగా అయిన తర్వాత పోపు దినుసులు వేస్తే మంచిగా అవుతాయి అన్నమాట. ఇగో టమాటాలు ఇట్లా మంచిగా మగ్గాయి కదా ఫ్రెండ్స్. ఇక లాస్ట్లో కొద్దిగా సేపు అయితే
మూత తీసి కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఏమైనా వాటర్ ఏమైనా ఉంటే ఇంకిపోతాయి అన్నమాట. ఎక్కువ ప్రాసెస్లో చేసే వాళ్ళైతే కొంచెం మూత తీసి కొద్దిగా సేపు ఉంచండి. వాటర్ ఏమైనా ఉంటే ఇంకిపోతాయి కదా, పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాకపోతే నేను కొంచెమే చేశాను. ఇంకా టమాటాలు చల్లారే లోపైతే మనమైతే ఆయిల్ ఇట్లా చల్లగా అయిపోయింది కదా, ఆయిల్లో ఒక గ్లాస్కు కొంచెం తక్కువ కారం వేసుకున్నాను. సగానికి ఇంకా కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నాను. సగానికి కొంచెం కారం వేసుకున్నాను. సగానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పట్టి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి అన్నీ ఒకేసారి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. నేను చేసింది కొంచెం కొంచెమే కాబట్టి మిక్స్ అవ్వడానికి కొంచెం కొంచెం వేసి మిక్స్ పట్టదనమాట. అందుకే అన్నీ ఒక దాంట్లోనే వేసి మిక్స్ అయితే పట్టుకున్నాను అనమాట. ఇవన్నీ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదే కడాయిలో మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత మనం టమాటాలు ఇట్లా చల్లార్చుకోవాలి. ఫస్ట్ అయితే ఫ్యాన్ కింద చల్లార్చుకోవాలి. నూనె ఇట్లా వేడిగా ఉండొద్దు. ఎక్కువ క్వాంటిటీ పెట్టుకునే వాళ్ళు ఇక కొంచెం పెట్టుకుంటే ఇక ఏం కాదులేండి, కొంచెం వేడిగా ఉన్నా ఏం కాదు. ఎక్కువ పెట్టుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం టమాటా గుజ్జు ఇట్లా మనం చల్లార్చుకున్నాం కదా, చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేయొద్దండి. ఒక్క నెంబర్ పైన జస్ట్ ఇలా తిప్పి ఆఫ్ చేయాలి. ఎందుకనంటే టమాటా మెత్తగా అవుతే టేస్ట్ బాగుండదు అనమాట. జస్ట్ ఒకే నెంబర్ మీద ఇట్లా జస్ట్ తిప్పి ఇక ఈ మిశ్రమంలో ఈ కారం ఉంది కదా, మన మసాలాలు, కారం, పోపులో అంతా వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి. ఇలా మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి అనమాట. అందులో మిక్స్ అయితే ఎక్కువ పట్టకండి ఫ్రెండ్స్. జస్ట్ వన్ నెంబర్ మీద జస్ట్ ఇట్లా తిప్పి ఆఫ్ చేయండి అంతే. ఎక్కువ చేస్తే టేస్ట్ బాగుండదు. మొత్తం లిక్విడ్ అయిపోతుంది అనమాట టమాటా పచ్చడి. అందుకనేసి అయితే జస్ట్ ఒకే నెంబర్ మీద జస్ట్ ఇట్లానే ఆఫ్ చేయండి. ఇక మొత్తం అయితే మిక్స్ చేసుకొని ఏదైనా డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగ మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా మంచి డబ్బాలో పెట్టేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందో కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి అయితే టేస్ట్ చేయండి. ఉప్పు తక్కువ ఉంటే కొంచెం ఏమైనా ఉప్పు పడితే వేసుకోండి. ఇక తర్వాత మంచిగా ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు. మనకి ఏదైనా డౌట్ అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా అసలు పాడవదనమాట. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖరాబ్ అవుతుంది అనుకుంటాం కదా, అలా అనుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదనమాట. ఎప్పుడైనా పొద్దున మనకు కర్రీలు కాకపోయినా కానీ ఇలాగ టమాటా పచ్చడి తీసుకొని వెళ్ళొచ్చు కదా బాక్స్లలో. ఇది టమాటా పచ్చడి అనే కాదు, ఏదైనా పచ్చళ్ళు అయితే ఇంట్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే పొద్దున్న అప్పుడప్పుడు మనం ఎంత పొద్దున్న లేసినా ఏదో ఒక రోజు అయితే బాక్స్ కర్రీ అయితే అవ్వదనమాట. ఎప్పుడన్నా ఇలాగ పచ్చళ్ళు రెడీగా ఉంటే ఇవి వేసుకొని అయితే వెళ్ళొచ్చు కదా. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.